జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మ భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తైన దేవుని మాటలు అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదవాలా. భూలోకంలో బతుకున్న పురుషులు చదవాలా, స్త్రీలు చదవాలా, మెయిన్గా సేవకులు, పాస్టర్లు, సువార్థికులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు చదివి మారు మనస్సు పొందాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యము దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి 12 మంది శిష్యుల మీదకి వచ్చేసింది. 12 మంది శిష్యులు దేవుని శక్తిని పొందుకొని ఉన్నారు. దేవుని శక్తిని పొందుకొని అనేకమైన కార్యక్రమాలు చేశారు. సచ్చినలు లేపారు, రోగాలను బాగా చేశారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఎవరు? యేసుక్రీస్తు దేవుని శిష్యులు. దేవునికి మహిమ కలిగిన. అయితే యేసు ప్రభు శిష్యుడైన పేతురు దగ్గరికి ఒక ఆయన ఎండి బంగారు అది మనము ఇది మనము అంటే 12 కిలోలు 12 కిలోల బంగారు 12 కిలోల ఎండిని తీసుకుని వచ్చి పేతురు యేసు ప్రభు శిష్యుడైన పేతురికి ఇచ్చి, అయ్యా, నీ మీద ఉన్న శక్తిని చూడి, నీలో ఉన్న శక్తి చూడి నాకు కావాలది, నా మీద నీ చేతులు పెట్టి ఆ శక్తి వచ్చటానికి ఆ శక్తిని నాకు విడుదల చేయి, ఆ శక్తి నాకు కావాలా, ఈ బంగారు తీసుకో, ఎండి తీసుకో అని యేసుక్రీస్తు దేవుని శిష్యుని పేతురుని అడిగితే, పేతురు యేసు ప్రభు శిష్యుడు, నీ ఎండి నీతోనే నశించునుగాక, నువ్వు డబ్బులు ఇచ్చి, బంగారు ఇచ్చి, ఎండి ఇచ్చి సృష్టికర్తన దేవుని వరాన్ని నువ్వు సంపాదించలేవు. దేవునికి మహిమ కలిగిన గాక. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు భూలోకంలో బతుకున్న పాస్టర్లు అందరూ చదవండి. ఈ లోకంలో పాస్టర్లు చాలా ప్రయాసపడుతున్నారండి. రాత్రి పగలు ప్రయాసపడి ఇంటికి తిరిగి, ఈదులు తిరిగి, డబ్బు సంపాదించాలి, బంగారు సంపాదించాలి, కార్లు సంపాదించాలి, ఇళ్ళు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలని పాస్టర్లు రకరకాల ప్రయాసపడతారు. కానీ దేవుని శక్తిని సంపాదించాలన్న ఆశ, కోరిక సువార్థికులకి, యేసుక్రీస్తు ప్రభు సేవకులకును, యేసు ప్రభు సంఘ పెద్దలకును లేదు. ఈ కోరిక లేదు, ఆలోచన లేదు, ఈ ఆశ లేదు. ఏమని? సృష్టికర్తన దేవుని పునరుత్థాన శక్తిని సంపాదించాలి, మరణం చేయించిన శక్తిని సంపాదించాలి, యేసుక్రీస్తు దేవుని శక్తి నూతన శక్తిని సంపాదించాలన్న ఆలోచన, కోరిక ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఎవరికి లేదు. బైబిల్ ట్రైనింగ్ చేసామని చెప్తుంటారు. కానీ బైబిల్ ట్రైన్ చేసడం తప్పు కాదు, వాక్యం నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకోవడం. కానీ యేసుక్రీస్తు దేవుని ఎమ్మడి యేసు ప్రభు 12 మంది శిష్యులు 33 సంవత్సరాల ట్రైనింగ్ చేశారు. యేసు ప్రభుతో అనేక సూచక్రియలు అన్నీ నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశానికి ఎత్తబడేటప్పుడు శిష్యులను పిలిచి వాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టి ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ వాళ్ళకి ఆస్తులు లేవు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు పైనుంటి శక్తి పొందేంత వరకు మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళకండి. పైనుంటి శక్తి, దేవుని శక్తి, పరిశుద్ధాత్మక శక్తి పొందుకున్న తర్వాత యూదా సమరయ అనే ప్రాంతానికి సువార్తకు వెళ్ళమని శిష్యులకు చెప్పాడు. దేవునికి మహిమ కలిగిన. పైనుంటి శక్తి కొరకు కనిపెట్టాల పాస్టర్. మహాకాశం ముందు దేవుని శక్తి కొరకు సేవకుడు, పాస్టరు, సువార్థికుడు కనిపెట్టి ప్రార్థించి ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసి దేవుని శక్తిని సంపాదించాలి. కానీ ఈ లోకంలో కార్ల కొరకు, బైకుల కొరకు, ఇళ్ళ కొరకు, చర్చి కట్టాలా అని దాని కొరకు పాస్టర్లు ఉపవాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసి అలిసిపోతున్నారండి. కనుక భూలోకంలో బతుకున్న పాస్టర్లారా, మారు మనస్సు పొందండి, లోకాశ విడిచిపెట్టండి. అవిశ్వాసాలు చూడండి, అన్నిలు చూడండి, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని బంగారులు ఉన్నాయి, ఎన్ని కారులు ఉన్నాయి, ఎంతో డబ్బులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ దేవుని సేవకులారా, నాతోటి జతపని వారులారా, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం అక్కడ చదివి యేసుక్రీస్తు దేవుని శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థించండి. ఈ రోజు నుండి 100 ఎకరాలు సంపాదించడం ఈజండి. దేవుని శక్తిని సంపాదించడం చాలా కష్టం. 100 కోట్ల డబ్బు సంపాదించడం ఈజండి. 100 కిలోల బంగారు సంపాదించడం ఈజండి. దేవుని శక్తిని సంపాదించడం చాలా కష్టం.
100 ఇళ్ళు సంపాదించడం ఈజీ అండి, 100 కార్లు సంపాదించడం ఈజీ, 100 కోట్లు సంపాదించడం కూడా ఈజీ ఈజీ ఈజీ. ఈ లోకంలో వస్తువులు సంపాదించడం చాలా ఈజీ, ఇల్లు సంపాదించడం ఈజీ. 100 కోట్లు సంపాదించు, 100 కిలోల బంగారు సంపాదించు, 100 కోట్ల డబ్బు సంపాదించు, 100 ఇండ్లు సంపాదించు, 100 కార్లు సంపాదించు, 100 బైకులు సంపాదించు, 100 ఎకరాల భూమి సంపాదించేది ఈజీ ఈజీ ఈ లోకంలో. కానీ సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు దేవుని శక్తి సంపాదించడం చాలా కష్టం. పునరుత్థాన శక్తిని సంపాదించాలి. సావుకుడు ఎవరైనా పాస్టర్ ఉన్నాడంటే ట్రైనింగ్ చేయడం మంచిదే, బైబిల్ ట్రైనింగ్ చేయడం మంచిదే. నువ్వు బీటెక్, ఎంటెక్, డాక్టరు, బిషప్, రెవరెండ్ మస్తు మంచిదే. కానీ దేవుని శక్తిని సంపాదించాలన్న ఆశ ఉంది. సావుకుడా, సువార్థికుడా, సంఘ నాయకుడా, సంఘ పెద్దలారా జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం బట్టి 20వ వచనం వరకు చదవండి, ధ్యానించండి. ఈరోజు బతుకున్న క్రైస్తవులందరికీ కూడా, ఈరోజు బతుకున్న విశ్వాసులందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుని శక్తి కొరకు కనిపెట్టండి, దేవుని శక్తి కొరకు ప్రార్థించండి, దేవుని శక్తి కొరకు ఉపవాస ప్రార్థించండి. ఈ లోకంలో సుఖభోగాల కొరకు, ఉద్యోగాల కొరకు, డబ్బు కొరకు, ఈ లోకంలో ఆస్తి పాస్తుల కొరకు కనిపెట్టి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన చేసి దేవుడు నన్ను దీవించాడండి, ఇల్లు ఇచ్చాడు, బంగులు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, బైకులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని సేవకులు సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు? తెలివి లేని సేవకులు, ఎవరు బుద్ధి లేని సేవకులు, ఎవరు జ్ఞానం లేని సేవకులు మాత్రమే. దేవుని శక్తి కొరకు కనిపెడుతున్న సేవకుడా, యేసుక్రీస్తు దేవుని శక్తి కావాలి. యేసుక్రీస్తు దేవుని శక్తి ఉంటే మనము క్రీస్తు రాకడలో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దం బూర ఊదినప్పుడు ఎత్తబడతాం. దేవుని శక్తి ఉంటే ఎత్తబడతాం, ఉన్న పాటలు ఎత్తబడతాం. దేవుని శక్తి లేకుండా ఎత్తబడము, విడవబడతాం. వాళ్ళు రెవరెండ్లైనా, బిషపులైనా, పాస్టర్లైనా, నువ్వు ఎవరివైనా సరే, సంఘ నాయకుడివైనా, సంఘ పెద్ద అయినా, సమస్త నాయకుడైనా ఖచ్చితంగా విడబడతావు. ఎవరు? దేవుని శక్తి లేని వారు. పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మక శక్తి పరిశుద్ధాత్మక శక్తిని సంపాదించిన వారు మాత్రమే ఎత్తబడతారు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వరం నీకుందా? సావుకుడా, సావుకురాల, సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, దేవుని శక్తి కొరకు ప్రార్థన చేద్దామా, కనిపెడదామా. క్రీస్తు రెండో రాకడ రానంటున్నాడు. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. బతికున్నప్పుడే మారు మనస్సు పొంది క్రీస్తు శక్తి కొరకు ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. నేను 40 సంవత్సరాలు దాటింది దేవుని సేవలను, కానీ దేవుని శక్తి కొరకు అడుగుతున్నా. ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఎప్పుడు అడగల, బంగారు ఇళ్ళను అడగల, డబ్బులు కార్లు ఉన్నాయి. యేసు ప్రభుని అడగల. ప్రభువా, నీ శిష్యులకు వచ్చిన శక్తి నాకు కావాలా. యేసుక్రీస్తు ప్రభువా, నీ శక్తి కావాలి, శక్తి కావాలా. కనుక ఒక బిచ్చగాడు వచ్చాడు పేతురు దగ్గరికి. ఎండి బంగారు ఏమైనా దొరుకుతుందేమో అని. పేతురు అన్నాడు, ఎండి బంగారు నా వద్దలేదు, నేను కలిగినది నీకు ఇస్తున్నా అని. ఒక కుంటి బిచ్చగాడు, దేవాలయం కాడ అడుక్కున్న బిచ్చగాడిని 3వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో నన్ను కలిగినది నీకు ఇస్తున్నాడు. ఏం కలిగి ఉన్నాడు? పేతురయ్య దేవుని శక్తి, యేసుక్రీస్తు దేవుని శక్తి కలిగి ఉన్నాడు. ఆ శక్తిని ఇచ్చాడు. ఆ కాళ్ళు బాగైనాయి, ఎగిరి గంతులు వేసి దేవుని ఆరాధించి స్తుతించాడు. శక్తి కావాలండి. దేవుని శక్తి సేవకులకి, భూమి మీద బతుకునే ఒక్కరికి కూడా యేసుక్రీస్తు దేవుని శక్తి లేదు, పరిశుద్ధాత్మక శక్తి లేదు. పరిశుద్ధాత్మ శక్తి వరము బతుకున్న పాస్టర్లో ఒక్కరికి లేదు. ఈరోజు నాకు కూడా లేదు. నేను కానీ యేసు ప్రభుని రాత్రి పగలు అడుక్కుంటున్నా. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు నిదానంగా చదవండి. దేవుని శక్తి కొరకు బంగారు ఎండిస్తే ఆ వరమునే కావాలా. పేతురు, యేసు ప్రభు శిష్యుడని పేతురు నా తల మీదనే చేతులు పెట్టి ఆ శక్తి నాకు విడుదలచ్చి పరిశుద్ధాత్మన వరమున కావాలని బంగారు ఎండిస్తే, బంగారు ఎండుతో దేవుని శక్తిని నువ్వు కొనలేవు, దేవుని వరాన్ని నువ్వు కొనలేవు, నీ వల్ల కాదన్నాడు. ఈ భూలోకముల పాస్టర్లందరూ కూడా మారు మనసు పొందారు, సువార్థికులు మారు మనసు పొందారు, క్రైస్తవ నేతలందరూ మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి. అవిశ్వాసాలకు అన్నిలకు చూడండి, బంగ్లాలు లేవా, కార్లు లేవా, బైకులు లేవా, ఇండ్లు లేవా, పొలాలు లేవా, ఎకరాలు భూములు ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి, మస్తు ఇండ్లు ఉన్నాయి, మస్తు కార్లు ఉన్నాయి, మస్తు బైకులు ఉన్నాయి. చూడండి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు పేరు ఉచ్చరించరు, యేసుక్రీస్తు ప్రభు పేరు కలవరు, యేసు ప్రభుని ఆరాధించరు. జాగ్రత్తగా దేవుని పిల్లారా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదవండి.
దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న మీరు అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిట వందనాలు.